ఇక భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు ఎదుర్కోవటం అనేదైతే జరుగుతుంది. అయినప్పటికీ కూడా మరీ చెప్పుకోదగిన గడ్డు పరిస్థితులైతే ఏమీ ఉండవు. పార్ట్నర్‌షిప్ వ్యవహారాల్లో ఉన్నవారు ఎవరైనా సరే వ్యాపార పరంగా వారి మధ్య కొద్దిగా అపార్థాలకు తావిచ్చే సంఘటనలు జరిగే విధానం ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికైతే గనక వారి వారి యొక్క ప్రయత్నాలు ముందుకెళ్ళడానికి, ముఖ్యంగా ప్రేమ పెళ్లి అనే విషయాల్లో కనుక ఇంకొద్దిగా మంచి అనుకూలత అనేది ఈ వారం ఉంటుంది. అయితే ఎవరైతే మేషరాశి సంబంధించిన వారి వారి యొక్క టీనేజ్ సంతానం ఎవరైతే యుక్త వయసుకొచ్చిన సంతానం కనుక వీరికుంటే గనక, వారి యొక్క అలవాట్లలో ఈ వారం కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఒక్కోసారి వాళ్ళు తప్పటడుగులు వేయడానికి కానీ, ఏవైనా సరే అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకొని ఇబ్బందులు పెట్టడానికి, మనని అవమానపరచడానికి అవకాశమైన గ్రహస్థితి ఈ వారం ఉంటుంది కనుక, కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం.